అయితే ఇవాళ 2 సెలబ్రేషన్స్ అయినాయి కదా, కాలేదు. ఫస్ట్ ఒకటి అయిపోయింది, అది పార్ట్ 1. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఇప్పుడు మాత్రం భోజనాలు చేస్తాం. అయితే నెక్స్ట్ వీడియో మాత్రం ఇక్కడ నుంచే స్టార్ట్. ఇప్పుడు ఇదేంటి వెజ్, ఇది వెజ్. అయితే వెరైటీస్ ఏమేమి తెప్పించారు అంటే మా చిన్నమామనే మొత్తం స్పాన్సర్. ఇది ఎన్ని కేజీస్ అత్తమా? 35 మెంబర్స్, 80 మెంబర్స్. ఈ రెండు 80 మెంబర్స్ తినేంత చికెన్ బిర్యానీ. వెజ్ సాటర్డే కదా, అందుకే సాటర్డే నాన్ వెజ్ తినను. అట్లా మా సాయి కూడా తినే వాళ్ళు తింటారు నాన్ వెజ్. మా సాయి పెద్ద భక్తుడు, సాయిబాబా భక్తుడు. ఇవాళ మేమందరం సాటర్డే ఇంట్లో జేకినా ఫ్యామిలీ అంతా వెజ్. మసాలా ఎక్కువ మరి అంత తెలియదు. అయితే మరి కామెంట్లు అయితే చెప్పించేటట్టున్నావు. అయితే పాప వెరైటీస్ గ్రేవీ ఆల్రెడీ ఉంటుంది, చికెన్ బిర్యానీతో పాటు వస్తుంది. రాయితా, ఆనియన్ సలాడ్ అండ్ కేక్. కేజీ కేక్ మిగిలింది. కేక్ ఎందుకు మిగిలింది తెలుసా? ఇక్కడ పువ్వులు ఉన్నాయి కదా, క్రీమ్ ఎక్కువ ఉందని వదిలేసారు. అది నువ్వు తినాలి. ఈ గ్రేవీలో మాత్రం చికెన్ గ్రేవీ కలుస్తుందేమో మాకు తెలియదు, కానీ చాలా వరకు అంటారు కలిసి వేసుకోకున్నారు. అట్లా మంచి మీరైతే కామెంట్లు అయితే చెప్పండి. రాకి నీకు ఒక ఛాలెంజ్ చెప్పడానికి. తిండి తింటే కండగలగవాడే మనిషి. ఇది ఒక మహాకవి రాసిన అది. ఈ వాక్యానికి ఎవరైనా కరెక్ట్గా ఆయన పేరు చెప్తే ఆయనకు 500 రూపాయి గిఫ్ట్. నువ్వు ఎవరికైనా సెర్చ్ చేసి నాకు ఆన్సర్ చెప్పి నీకు ఇస్తున్నాను. ఈ ఛాలెంజ్ నీకు ఇస్తున్నా. కవి యు ఆర్ రాంగ్. విక్రమ్, తిండి తింటే కండగలవాడే మనిషి. మహాకవి ఒక కవిత రాసింది. ఎవరు? ఇప్పుడు మా డాడీ బాదావత్ బలరాం నాయక్ గారు. హ్యాపీ మ్యారేజ్ డే డాడీ. హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారేజ్ డే మమ్మీ. ఇప్పుడు డాన్స్ చేయాలి. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? రాజీ చెప్పు డాడీ. ఒక మాట నా ఎంబడి మీరందరు కూడా నాకు 2 కోఆపరేట్ చేస్తా. ఏం జరిగినా కుమ్మర్ వాళ్ళకి. సరే, నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు డాడీ? స్టెప్స్ వచ్చా? తెలియదు. గుద్ది గుద్ది నాను వావ్, గుద్దేస్తా ఇప్పుడు. గుద్దినట్టు గోసి గట్టి సాంగ్. ఇప్పుడు మమ్మీ డాడీ రాండి మీరు కూడా. ఆ పాట షూట్ అరే వీళ్ళతో నీ గురించి ఒక మాట చెప్తా. నీకు ఈ పాట షూట్ కాదు. ఏ పాట? ఆది మానవులు వేసుకుంటే చూడు, జుంబారే ఆ జుంబారే జుంబారే. వెరీ నైస్ జోక్ అంటుంది మా డాడీ. తాటి కొమ్మలు తాటాకులు. ఇప్పుడు లేడీస్ ఉన్నారు. అరే ఆ టైంలో కూడా లేడీస్ ఉన్నారు. కమ్ ఆన్ డాడీ, క్లాప్స్. మమ్మీ అట్లుంటుంది మరి మనతోనే. ఆల్ సాంగ్స్ మిక్స్డ్. ఇది మా కంప్లీట్ ఫ్యామిలీ. ఈ కంప్లీట్ ఫ్యామిలీలో మిస్ అయింది మాత్రం మా పిన్ని వాళ్ళు, మా చెల్లె వాళ్ళు. మా చెల్లె ఇంకా మా చెల్లెకి హెల్త్ బాగాలేదు. అంటే హెల్త్ బాగాలేదంటే జస్ట్ ఫీవర్ వచ్చింది. ఇంకా మేమందరం అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, వీళ్ళ ఫ్యామిలీ ఒకటి, అందరికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఏం సెలబ్రేషన్స్ వచ్చినా ఇట్లా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు, వీళ్ళకి ఇదే పని అని మీరు అంటున్నారు కదా.
అరే ఫ్యామిలీ కలిసినప్పుడు ఒకలా మాట్లాడతారు, కలవకపోతే ఒకలాగా మాట్లాడతారు, హ్యాపీగా ఉంటే ఒకలాగా మాట్లాడతారు, సాడ్గా ఉంటే ఒకలాగా మాట్లాడతారు. ఇట్లా మాట్లాడటమే పనియా? గొడవలు అప్పుడప్పుడు వస్తాయేమో, కానీ మేము మాత్రం నేను పుట్టినప్పటి నుంచి, నేను పుట్టక ముందు నుంచి మా ఫ్యామిలీ ఇట్లే ఉంది. అంటే మేము మాత్రం ఇట్లే కలిసిమెలిసి హ్యాపీగా ఏదైనా సరే ఇట్లే సెలబ్రేట్ చేసుకుంటాం. వీలైతే మీరు కూడా సెలబ్రేట్ చేసుకోండి. ఎవరైతే అన్నారో వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా. చాలామంది మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, చాలామంది మా వీడియోస్ చూసి ఇష్టపడుతున్నారు, చాలామంది మా ఫ్యామిలీని చూసి నేర్చుకుంటున్నారు కూడా. అట్లుండాలి ఫ్యామిలీ అంటే ఇట్లుండాలి అని చెప్పి. మేమేం తప్పుగా చూపించట్లేదు, తప్పుగా చేయట్లేదు కదా. ఫ్యామిలీ అంటే ఇట్లే ఉండాలి కలిసిమెలిసి. వీలైతే మీరు కూడా హ్యాపీగా కలిసిమెలిసి ఉండండి. మనమేమి ఈ భూమి మీద 1000 years ఏం బతకం, 10,000 years బతకం, జస్ట్ 100 years. 100 yearsలో కూడా ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పీకుతామో తెలియదు. ఉన్న రోజులు హ్యాపీగా ఉండండి. ఎందుకు ఈ కుళ్ళు కుతంత్రాలు చెప్పండి. అవును, సెలబ్రేషన్స్ అంటే ఇట్లే గ్రాండ్గా చేసుకోవాలి. మరి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కాబట్టి మేము రోజు చేసుకోవట్లేదు కదా. అవును, రోజు చేసుకుంటాం. ఎందుకంటే మా ఇంట్లో అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి రోజు ఒక పండుగనే మాకు. కలిసిన ప్రతిసారి మేము అట్లే సెలబ్రేట్ చేసుకుంటాం. మాది ఇంతే. కావాలి అంటే నా ఫస్ట్ బ్లాగ్స్ చూసేయండి, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో, మేము మా ఫ్యామిలీ ఎట్లుందో నా ఫస్ట్ బ్లాగ్స్ చూస్తే తెలుస్తుంది. నేను ఎట్లా అంటే మా ఫ్యామిలీ మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్, అంటే కొన్ని డిస్టర్బెన్సెస్, చాలా కూడా కాదు, కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి కాబట్టి అట్లా అంటే ఉండలేకపోయినాం. 1 year కూడా ఎట్లున్నామో తెలియదు. అంటే అందరం కలుసుకున్నాం, కానీ ఇంకా తర్వాత అందరం కలిసి చేసుకోవడం అనేది ఇంకా కొన్ని రోజులు నా గృహప్రవేశం అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా మేము విడిపోము. మేము అందరం ఏ డిస్టర్బెన్స్ వచ్చినా మళ్ళీ అప్పుడే సార్ట్ అవుట్ చేసుకొని మీ ముందు మాత్రం ఇట్లే కలిసిమెలిసి హ్యాపీగా ఉంటాం. మేము తర్వాత కూడా హ్యాపీగానే ఉంటాం. మా తాత అమ్మమ్మ వల్లనే ఇది సాధ్యమైంది. మా అమ్మమ్మ వాళ్ళ తల్లిదండ్రుల సైడ్ కూడా ఇప్పటివరకు తనకు పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ సైడ్ కూడా సరిగా వెళ్ళలేదు. వాళ్ళ అత్తమామల సైడ్ కూడా ఎవరిని పట్టించుకోలేదు. వాళ్ళ అమ్మ నాన్నని పట్టించుకోలేదు, అత్తమామని పట్టించుకోలేదు, ఏం పట్టించుకోలేదు. నా పిల్లలు, నా మనవళ్ళు, నా మనవరాలు అనే అంటుంటుంది ఎప్పుడు. నిజానికి మా అమ్మమ్మ తాత చాలా గ్రేట్. ఇక్కడ సెలబ్రేషన్స్ ఒకరిది అవుతుంటే నేను ఇంకేదో మాట్లాడుతున్నానంటే కామెంట్స్ అట్లా వస్తున్నాయి కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఇంకా మొత్తానికి 12 తర్వాతనే మేము మా మమ్మీ డాడీది కేక్ అయితే కట్ చేపించేసినాం. ఇంకా ఇప్పుడు వాళ్ళ ఫేవరెట్ సాంగ్, అంటే నేను షూట్ చేసిన పోస్ట్ వెడ్డింగ్ షూట్ అది. అంటే సిల్వర్ జూబ్లీ చేసినప్పుడు నేను వాళ్ళ కోసం ఒక సాంగ్ డెడికేట్ చేసిన. మీరు వీడియో చూస్తూ ఉంటారు కదా నా వీడియోస్, ఏ సాంగ్ అయి ఉంటుందో మీరే కామెంట్ చేయండి. ఇది ఇట్లాంటి ఫ్యామిలీ దొరకాలి అంటే అదృష్టం ఉండాలి. ఎవరికైనా సరే అర్థం చేసుకునే ఫ్యామిలీ, అండర్స్టాండింగ్, ఒకే మాట మీద ఓకే అంటే ఒకరు అవును అని అంటే అవును, కాదు అని ఏమీ ఉండదు. మా ఫ్యామిలీలో మేము అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ మా పెద్ద మామ వాళ్ళు, అంటే మా చిన్న పాప బంగారు తల్లి ఉంది కాబట్టి ఇంట్లోనే ఉండిపోయారు. ఇంకా మా చెల్లె మాత్రం ఇంకా తనకి హెల్త్ బాగాలేదని మీరు ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారంటే, హెల్త్ బాగాలే అంటే మరీ అంత సీరియస్ కండిషన్ ఏం లేదు. జస్ట్ ఇంకా తను ఇంట్లో ఉంది, అంతే, రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి ఇంట్లో ఉండిపోయింది. ऊपर पड़ रहे हो से సంతోషంగా దీపం ఆపొద్దు. అయితే ఏమైంది అంటే హాఫ్ శారీ కట్టుకొని అందరూ హాఫ్ శారీ కట్టుకుందామనేసి అనుకున్నారు, తీసుకున్నారు. కానీ ఏమైంది లాస్ట్లో మా మమ్మీ ఏం చేసిందంటే శారీ కట్టుకోవాలి మ్యారేజ్ డే కదా అని చెప్పేసి ఫస్ట్ శారీ కట్టుకుంది, దాని తర్వాత హాఫ్ శారీ కట్టుకుందాం అనుకుంది. ఇంకా అక్కడికే టైం అయిపోయింది కాబట్టి మా పిన్ని, ఒక చిన్న పిన్ని మాత్రమే హాఫ్ శారీ కట్టుకుంది. మస్తు సెట్ అయిపోయింది ఆమెకి. అండ్ ఇంకా మా ప్రమిళ పిన్ని, ఇంకో పిన్ని మాత్రం కట్టుకోను అని చెప్పేసింది. తీసుకెళ్ళింది హాఫ్ శారీ కానీ కట్టుకోను అని చెప్పింది. ఇంకా మా హనీ అమ్మ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఇంకా నా దగ్గరికి వచ్చింది, నువ్వైనా నన్ను ఎత్తుకున్నావు అక్క అన్నట్టు. దాని ఫీలింగ్ మామూలుగా లేదు అసలు. నేనంటే పిచ్చ ఇష్టం దానికి. నేను చూసింది 2 months, అది చిన్న బుడ్డిగా ఉన్నప్పుడు 2 months చూసిన అంతే. ఆ ప్రేమ ఇప్పటికీ పెట్టుకుంది. ఇప్పుడు దానికి 2 years. ఇంకా వీడి పేరు సర్దార్, మా పెద్దత్తమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట, చిన్న తమ్ముడు. ఇంకా మేమైతే అందరం మస్తు ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ పాపం వీళ్ళిద్దరు ఫేసులు స్ప్రేతోని ముంచేసిండు. మా ప్రమిళ పిన్ని ఏమో తప్పించుకుంది. నాకు తెలియదు ఇదంతా క్రీమ్ పూస్తారు, స్ప్రే కొట్టుకుంటారు అని చెప్పేసి. లాస్ట్కి నా ఫేస్కి కూడా పూసేసింది మా చిన్న పిన్ని.
వీళ్ళకి ఏంటంటే ఎప్పుడెప్పుడు స్విమ్మింగ్ పూల్లో దుంకాలా, మేము డాన్సులు చేసి మొత్తం స్వెట్ అయిపోయినాం, ఎప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్లో దుంకితే చల్లగా ఉంటుంది అని చెప్పారు. తర్వాత ఏమైంది, నన్ను అడిగారు నువ్వు దుంకుతావా లేదా అని నన్ను అడిగారు. నేను దుంకుతున్నా అని చెప్పిన. ఇక వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని అందరూ దుంకేసారు లోపలికి. ఫైనల్గా నేను దుంకలేదు, ఎందుకంటే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock రిసెప్షన్ ఉంది, వరంగల్ వెళ్ళాలి. అందుకే ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను తడిస్తే ఆ వాటర్కి మొత్తం నా హెయిర్ గలీజ్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా దుంకలేదు. ఇంకా నా హెయిర్ డ్రై అవ్వాలి అంటే కూడా 2 days పడుతుంది అట్లా అని చెప్పేసి ఇంకా నేనేం దుంకలే. వీళ్ళకి మాత్రం దుంకిపించేసిన. ఒక్కొక్కరు మామూలుగా ఎంజాయ్ చేయలే. నిజంగా సమ్మర్లో స్విమ్మింగ్ పూల్ అంటే ఆ వేరే వైబ్ అసలు. అబ్బబ్బబ్బా, వాటర్లో నుంచి బయటికి రావాలని ఉండదు. ఇంకా పైనుంచి ఇంకా వీళ్ళు డాన్సులు చేసారు కదా, ఆ స్వెట్ అదంతా వేడి పుడుతుందంట. ఎప్పుడెప్పుడు ఆ పూల్లో దుంకాలి అని అర్ధరాత్రి 1 o'clock వీళ్ళ ఆటలు మామూలుగా లేదు. అయితే ఇక్కడ మా డాడీ మా ఆయనతోని బెట్ చేసిండంట నాలాగా దుంకుతావా అని. ఇంకా మా ఆయన దుంకేసరికి పాపం సైలెంట్ అయిపోయిందంట మా డాడీ. వీళ్ళు దుంకుతుంటే నాకు భయం వేస్తుంది, ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఒకరి మీద ఒకరు ఏమైనా అంటే లోపల ఆల్రెడీ ఉంటారు, వీళ్ళు చూసుకోకుండా దుంకేస్తారు, వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగులుతాయేమో అని నాకు వీడియో తీస్తున్న ప్రతిసారి అంటే భయం వేస్తుంది నాకు. మా చిన్న పిన్ని చిడతల్లి మాత్రం ఇంకా చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది అంటే అది పిల్లలకి యాక్చువల్గా. అయితే అక్కడ మా చిన్న పిన్ని ఇక్కడ బయటికి రాకుండా అంటే పెద్దల దాంట్లో రాకుండా అల్లనే ఎంజాయ్ చేస్తుంది తను. వణుకుతున్నావా? ఫైనల్లీ ఇంకా మా గెటప్ చేంజ్ అయిపోయినాయి. వీళ్ళందరూ స్విమ్మింగ్ పూల్లో దుంకిరు, నేను స్నానాలు చేసినాం. ఓకే బాయ్. ఫైనల్గా మేమందరం హ్యాపీ, మీరు కూడా హ్యాపీగా ఉండాలి అని కోరుకున్నా. ఫ్యామిలీతో కలిసి మనకున్నది ఒకటే జీవితం, అది కూడా చాలా చిన్నది కాబట్టి ఈ షార్ట్ అండ్ స్వీట్ లైఫ్కి మనం ఎంజాయ్ చేయాలి. ఎవరో ఎంజాయ్ చేస్తారని మనం కుళ్ళుకోవద్దు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.